హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసినాను. అదేంటంటే చాలామందికి తెలుసుకోవాలంటుంది. ఏంటి అంటే మీ పార్ట్నర్ నిజంగానే మీతో ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే చీట్ చేస్తున్నాడా, ఎవరికైనా చెప్తున్నాడా, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటుంది. అది ఎవరైనా కావచ్చు, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే జస్ట్ ఇంకా నేను ఇంకా వెళ్తాను, ఈ పర్సన్ని ట్రస్ట్ చేయాలా అనుకునే వాళ్ళు కూడా కావచ్చు. ఓకేనా, నేను ఒక 3 పాయిల్స్ ఇస్తాను. మీరు 3 పాయిల్స్లో ఏదో ఒక పాయిల్ అయితే చూస్ చేసుకోండి. ఓకే. ఓకే, సో లిప్స్టిక్స్ ఇవి. ఓకే, సో సో ఫస్ట్ పాయిల్ బ్రౌన్. ఓకే, సో ఇది మట్టే కలర్ అనమాట. బ్రౌన్లో ఒక టైప్ ఆఫ్ బ్రౌన్, కంప్లీట్ బ్రౌన్ కాదు. సో అలా లైట్గా థిక్ బ్రౌన్ అయితే కాదు, ఇది జస్ట్ అలా అనిపిస్తుంది కానీ థిక్ అయితే రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్. ఓకే, రెడ్లో ఇంకొక రెడ్. ఓకే, లైక్ మీడియం రెడ్ అంటాం కదా, సో అలాంటి రెడ్. ఇది వచ్చేసి బ్రౌన్లోనే ఇంకొక బ్రౌన్. ఓకే, సో మీకు కనిపిస్తుంటాయి లైక్ ఈ కలర్ ఒకలా, లైక్ సో కనిపిస్తుంది కదా, ఇది ఒకటి, ఇదొకటి, ఇదొకటి. సో నేను ఇక్కడ పెడతాను మీకోసం, మీకు కనిపిస్తుంది నీట్గా. డెక్స్ ఇవ్వండి. త్రీ పాయిల్స్. ఓకే, 1 2 3. మీరు ఎలాగైనా లిప్స్టిక్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, పాయిల్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని పాయిల్స్ని కూడా పెడతాను. ఓకే, ఇదేంటంటే జస్ట్ మిమ్మల్ని, ఓకే, సో మీ పర్సన్ వద్దులే, జస్ట్ మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తుంది. మీ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లేకపోతే మీరున్న సిచ్యుయేషన్ కానీ, ఏదో ఒకటి. ఓకే, మీరున్న సిచ్యుయేషన్ కానీ, మీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏదైనా డిస్క్రైబ్ చేస్తుంది, ఏదో ఒకటి. సో దాన్ని బట్టి మీరు ఫైల్ని కంటిన్యూ వాచ్ చేయండి. ఓకే, ఫైల్ నెంబర్ 1. ఫైల్ నెంబర్ 1 క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఒక కార్డు పెడతాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆ సిచ్యుయేషన్ 2. ఓకే, సో ఏదో ఒకటి. ఫైల్ నెంబర్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సిచ్యుయేషన్. ఓకే, 3 పాయిల్స్ ఇచ్చేసాను కదా. సో 3 పాయిల్స్లో మీరు ఒక పాయిల్ని అయితే చూస్ చేసుకోండి. ఈజీగా తెలిసిపోతుంది. ఇది థిక్ బ్రౌన్ గైస్. ఓకే, సో బ్రౌన్ ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి పీచ్ బ్రౌన్, లైక్ ఇట్స్ ఎ బ్రౌన్ బట్ లిటిల్ బిట్ పీచ్ కలర్. ఓకే, నాట్ థిక్ అనమాట. సో పీచ్ టైప్లో ఉంటుంది. సో దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, థిక్ కనిపిస్తుంది, ఇది కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఓకేనా, సో మీరు కలర్ వైజ్ అయినా చూస్ చేసుకోండి, లేకపోతే పైల్ వైజ్ అయినా చూస్ చేసుకోండి. ఫస్ట్ 2 to 3 seconds మీ ఇంట్యూషన్ని యూజ్ చేయండి. ఓకే, హోప్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకుంటున్నా. కూర్చొని వాటర్ తాగుతాను. సో ఫస్ట్ పైన అయితే చూసేద్దాం. సెకండ్ పైన వచ్చి పక్కన మేడం, సెకండ్, థర్డ్. ఓకే, సో ఫస్ట్ పైన ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో ఈ లిప్స్టిక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఓకే మీకు కనిపిస్తున్నారు. స్టాండర్డ్. సో మీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మీరున్న సిచ్యుయేషన్ చూద్దాం ఇప్పుడు. సో మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మీరు ఎమోషనల్ అయ్యే వ్యక్తి అండ్ బాగా స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అయి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దైవ దర్శనాలకు ఎక్కువగా వెళ్తారు, టెంపుల్స్కి విజిట్ చేయడము, ఎక్కువగా పూజ పునస్కారాలు చేయడము. అండ్ మీకు ఎమోషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. లైక్ ఏదైనా బాధ ఉంటే తొందరగా ఏడ్చడం కానీ, తొందరగా నవ్వడం కానీ, ఇలాంటి వ్యక్తులు అనమాట. అండ్ మీరున్న సిచ్యుయేషన్ ఏంటంటే మేబీ మీరు ఎవరికైనా పూజ చేస్తుండొచ్చు, ఏదైనా దేవతలకి ఇప్పుడు ప్రజెంట్ పూజలైనా చేస్తుండొచ్చు, లేకపోతే ఎక్కడికైనా
లైక్ సెలబ్రేషన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ ఏదో ఒక ఫంక్షన్ మూడ్లో కూడా ఉండొచ్చు. ఓకే, ఈ రెండు సిచ్యువేషన్లో ఉండొచ్చు. అండ్ యా, సో అంతే. లేదా ఇంకా కొంతమంది ఏంటంటే సో అంటే మనసులో ఉన్నది, సో ప్రెగ్నెన్సీ మీరున్న సిచ్యువేషన్ ఏంటంటే సో ప్రెగ్నెన్సీ ఏమైనా కూడా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, సో ప్రెగ్నెన్సీ కోసం ఏదైనా ప్లానింగ్స్ అయితే ఉండొచ్చు. అది అనమాట ఈ పైల్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న సిచ్యుయేషన్. సో మీరు ఏదైనా ఈ రెండిట్లో ఉంటే సో మీరు ఈ పైల్ని కంటిన్యూ చేయండి, వాచ్ చేయండి. మీ పర్సన్ మిమ్మల్ని మీతో ఉండాలనుకుంటున్నాడా లేకపోతే మోసమా అనేది చూద్దాం. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు పాల్ నెంబర్ 1. ఓకే, పాల్ నెంబర్ 1. మీ పర్సన్ నిజంగా మీతో ఉండాలనుకుంటున్నాడా లేకపోతే చీటింగా? ఓకే, అసలు మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ప్లీజ్ డివైన్ గివ్ మీ సమ్ అక్యురేట్ మెసేజెస్. ఏమనుకుంటున్నాడు ఈ పర్సన్? సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో చూడండి. ఓకే, ఈ పర్సన్ నిజమైన ఆలోచన లేనిది అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఫైల్ నెంబర్ 1. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్. ఓకే, సో బేసికల్లీ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ లాంగ్ టర్మ్ విష్ వచ్చేసి మీరే. ఎస్, ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నాడు, ఈ కనెక్షన్ని హోల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ కావచ్చు, ఫుల్ఫిల్మెంట్ కావచ్చు, అబండెన్స్ కావచ్చు, మనీ కావచ్చు, సంతోషం కావచ్చు, లేకపోతే న్యూ బిగినింగ్స్ కావచ్చు, తన లైఫ్లో ఉన్న సక్సెస్ కావచ్చు, తన లైఫ్లో కేరింగ్ కావచ్చు, తన లైఫ్లో ఉన్న మనీ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, తన లైఫ్లో ఉన్న ఇండిపెండెన్సీ కావచ్చు, తన లైఫ్లో ఉన్న ఫుల్ఫిల్మెంట్ విషెస్ లైక్ తన కోరిక మీరు ఇండిపెండెంట్గా ఉండడం కావచ్చు, తను ఇండిపెండెంట్ కావడం అంటే మొత్తం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనుకోండి. సో అలాంటిది ఉండడం తన కోరిక అనమాట. ఎస్, ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చీట్ చేయట్లేదు. ఈ పర్సన్ మీతో ఉండాలి అనుకుంటున్నాడు. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయట్లేదు. ఓకే, సో ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటి, ఈ పర్సన్ ఫూలిష్ ఎనర్జీలో ఉన్నాడు. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని ఎనర్జీలో ఉన్నాడు. ఎందుకు ఇలా ఉన్నాడు, ఏంటి రీజన్, ఏంటి వై, ఎందుకు అంటే తను మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు ఈ కనెక్షన్ని. అంతేకాదు, మేనిఫెస్టేషన్ అనే కాదు, ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ చేస్తున్నాడు. సో డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అండ్ డివైన్ పైన వదిలేశాడు. సో దేవుడికి మేనిఫెస్టేట్ చేసి నా కోరికను మీరు తీర్చండి అని చెప్పేసి వదిలేశాడు. అంతే, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు. ఎందుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు, వై అంటే దేవునికి వదిలేశాడు ఆల్రెడీ చెప్పే. ఎనీ రీజన్ అంటే మీ ఇద్దరి మధ్య ఏదో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే అవన్నీ క్లియర్ అవ్వాలి. సో ఆ పర్సన్ దేవుడికి వదిలేసారు, అవన్నీ క్లియర్ చేయండి. సో వాటిలో పాజిటివ్స్ తేండి, మా రిలేషన్షిప్లో పాజిటివ్స్ తేండి అని చెప్పి దేవుడికి వదిలేసాడనమాట. అండ్ ఈ పర్సన్ విల్లింగ్ ఎప్పుడు రావచ్చు, వస్తే ఎప్పుడు రావచ్చు. సో ఈ పర్సన్ విల్లింగ్ ఎప్పుడు రావచ్చు అంటే సడన్లీ వస్తాడు ఈ పర్సన్. సడన్లీ అంటే మ్యాక్సిమం 2 to like సో 2 to 5 weeks. సో మోర్ దాన్ 2 months లోపే చెప్తున్నా. 2 to 5 weeks లోపు ఈ పర్సన్ అయితే సడన్గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు రైట్ నో. చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నాడు మీ గురించి. సో చేసిన తప్పుకి యాక్సెప్ట్ చేయలేక, తను తెలిసి తెలియని తప్పులకి యాక్సెప్ట్ చేయలేక తను చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నాడు బేసికల్లీ ప్రజెంట్. సో ఇంకా ఏం చూద్దాం, ఈ పర్సన్ మీ పట్ల ఎలా ఫీల్ అవుతున్నాడు, హౌ దిస్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ టువర్డ్స్ పార్ట్ నెంబర్ 1. చూసారా, మీకు న్యాయం జరగాలి అంటే మీ కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలి. అలా అని న్యాయం అని కాదు, సారీ. సో బ్యాలెన్స్ చేయాలి మీ ఇద్దరి కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు. సో సిచ్యుయేషన్ కోసము, టైం కోసము, క్రియేటివిటీ కోసము అండ్ ఇంకా ఏం చెప్పాలి, క్రియేటివిటీ, టైం అండ్ ఇంకొకటి ఏంటి
ఎక్కువగా చెప్పాలంటే ఆ, పరిస్థితిని ఎలా చూడాలి, ఎలా చూస్తే నేను ఈ వేలో వెళ్తే సాధిస్తాను. సో అతని బేసికల్లీ ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మెయిన్ అదనమాట. సో దానివల్లనే స్టెప్ తీసుకోవడానికి లేట్ అవుతుంది. బట్ తీసుకుంటే చాలా సడన్గా తీసుకుంటే అది కూడా 2 to 5 weeks లోపు యాక్షన్ అయితే పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఏంటి, చాలా ఇంట్యూటివ్గా థింక్ చేసి ముందుగా తనకి తానే క్లారిఫికేషన్ తెచ్చుకొని అది నిజమా కాదా అనుకొని సో తర్వాత తన యాక్షన్ తీసుకునే టైప్ అనమాట. సో ఎలా అప్రోచ్ అవుతాడు ఈ పర్సన్ మీకు? ఈ పర్సన్ పాల్ నెంబర్ 1 పర్సన్ ఎలా అప్రోచ్ అవుతాడు? సో ఎవరితో అయినా గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ, ఎవరితో ఒక కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే అదర్స్ కావచ్చు. ఒక 3-4 మెంబర్స్ నుంచి కమ్యూనికేషన్ పంపించడము, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రావడము, ఎలానైనా వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఓకే, సో తనకి ఇష్టం ఉన్నా కూడా తను బయటకి చూపించాడు, అదైతే అర్థం చేసుకోండి. బట్ మీకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఇస్తాడు కూడా. సో డోంట్ hesitate on this connection. So this person is trustworthy, you can go ahead. Okay, so thank you so much, love you all. నేను అంతే I had for you. సో ఇప్పుడు మనం పైల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్, సో ఆ పర్సన్ ఏంటి, మోసమా లేకపోతే ట్రస్ట్ వర్తీనా? సో పైల్ నెంబర్ 2 ఎవరైతే ఈ రెడ్ లిప్స్టిక్స్ చూస్ చేసుకున్నారో సో కరెక్ట్గానే వస్తుందా మీకు? యా, ఓకే ఓకే ఓకే, చూసారా, రెడ్ అనమాట. రెడ్లో ఏంటంటే బ్రౌన్. యా, ఇదన్నీ బ్రౌన్ షేడ్స్లోనే అది కొంచెం అట్లా, తర్వాత ఇది కొంచెం థిక్, ఇంకొకటి లైట్, అది లైట్. యా, అలా ఉన్నాయి అన్ని బ్రౌన్ షేడ్స్ ఇవి. సారీ, ఓకే, బ్రౌన్ షేడ్స్, రెడ్ అని చెప్పలేం కానీ బ్రౌన్. ఓకే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారు పైల్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాము. మీ పర్సన్, సో ఫస్ట్ మీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మీ సిచ్యుయేషన్ చెప్తాను. సో అది ఓకే అయితే మీరు కంటిన్యూ చేయండి వాచ్ చేయడం. ఓకేనా? సో పైల్ నెంబర్ 2, మీరు చాలా కోపం అండి. ప్రజెంట్ అయినా మీరు కోపంగా ఉండొచ్చు, లేకపోతే మీరు బై బర్త్ నుంచి అయినా కోపం ఉండొచ్చు మీకు. అండ్ ఏదైనా కూడా హానెస్టీ కావాలి, క్లారిటీ కావాలి. ఏదైనా ఒక అథారిటీతోనే, అంటే అథారిటీ మీ చేతుల్లోనే ఉండాలి అనుకుంటారు. కొంచెం తలపోగురు ఎక్కువ మీకు. మీరున్న సిచ్యుయేషన్ ఏదో ఒక సీరియస్ సిచ్యుయేషన్, లైక్ కోపంగా ఉన్నారనమాట. దేనిపైన కోపంగా ఉన్నారు, లైక్ మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ రిలేషన్షిప్లో కావచ్చు, ఏదో ఒక విషయంలో అయితే చాలా కోపంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మీ క్యారెక్టరిస్టిక్స్ అయితే అవి. మీరు ఏదైనా కూడా చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. ఓకే, సో సీరియస్గా అంటే మీ ఫేస్లో ఏం చెప్పాలి, మీ ఫేస్లో ఏంటంటే సీరియస్నెస్ కనిపిస్తుంది. ఎంత హ్యాపీ సిచ్యుయేషన్ అయినా ఆ సీరియస్ ఫేస్ మాత్రం పోదన్నమాట. ఓకే, అలాంటి వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే చిన్న చిన్న వాటికి కూడా ఈజీగా స్ట్రెస్ అయ్యి కోపం తెచ్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటి, మీతో నిజంగా ఉండాలనుకుంటున్నాడా లేకపోతే మోసమా అనేది చూద్దాము. ఫైల్ నెంబర్ 2, ప్లీజ్ డివైన్ గివ్ మీ సమ్ అక్యురేట్ మెసేజెస్. ఫైల్ నెంబర్ 2 పర్సన్ వాళ్ళతో ఉండాలనుకుంటున్నాడా లేకపోతే చీట్ చేస్తున్నాడా? ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో ప్లీజ్ డివైన్ గివ్ మీ. అందరూ ఎవరైతే పియర్స్ చూస్తున్నారో సో మీలో కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ చాలా పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు, స్టిల్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఆ పర్సన్కి. ఎవరో వాళ్ళ మదర్ హెల్ప్ కానీ, వాళ్ళ ఫాదర్ హెల్ప్ కానీ, సో ఇలాంటివి తీసుకొని ముందరికి నడవడము చాలా భయస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసేస్తున్నాడు. మెయిన్ ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు, ఎందుకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు అంటే, సో నెగిటివిటీ వల్ల అంటే అతనికి ఒకసారి ఇవ్వాలనిపిస్తుంది, ఒకసారి లేదు.
సో కంప్లీట్ నెగిటివిటీ, నెగిటివ్ ఎనర్జీ. సో ఇంకా ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ 3, 4, 5 కైండ్స్ ఉంటాయి. సో అలా ఏదైనా సంథింగ్ నెగిటివ్ ఎఫెక్ట్ అయితే అయ్యింది. నెగిటివ్ పీపుల్ అయినా ఎఫెక్ట్ అవ్వాలి, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అయినా ఎఫెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ పర్సన్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కావచ్చు, స్నీకీ ఎనర్జీ, అంటే తను కావాలనే మీతో గొడవ పెట్టుకోవడం, ఇవన్నిట్లో కూడా చేంజ్ కావాలనుకుంటాను. బట్ కానీ అది అవ్వట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్కి ఉన్న జగ్లింగ్ మైండ్ సెట్, మల్టిపుల్ ప్రయారిటీస్, ఏది తీసుకోవాలి, ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్కువగా ప్రయారిటీస్ ఇవ్వడము. అంటే ఈ డెవల్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్ ఇలా అయిపోతున్నారనమాట. సో మీ పట్ల అయితే లవ్ ఉంది, కానీ ఈ కనెక్షను నేను చెప్పాలి అంటే 70% ట్రస్ట్ వర్తి కాదు. ఎందుకంటే సో ఈ పర్సన్ డబుల్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ సమ్ ఆఫ్ యూ మీకు చేంజ్ అవ్వచ్చు, బట్ సమ్ ఆఫ్ యూ అయితే ఇది చేంజ్ అవ్వదు. ఓకేనా? బికాజ్ ఈ కనెక్షన్ని అతను ఛాలెంజింగ్గా ఫేస్ అవుతున్నాడు. అంటే సో అతను ముందరికి సక్సెస్ రావడం కంటే బ్యాక్ వెళ్ళడం ఎక్కువగా అనిపిస్తుంది నాకు. సో ముందర మీ కనెక్షన్లోకి రావడం కంటే సో బ్యాక్ అంటే నెగిటివ్ ఎనర్జీలోకి, నెగిటివ్ పీపుల్ వైపు, నెగిటివ్ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడము, అలాంటివి ఎక్కువ మూవ్ ఆన్ ఎనర్జీస్ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫైల్లో. అండ్ ఈ పర్సన్కి ఎమోషన్స్ లేవు అంటే ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, కేర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కష్టం. 70% పీపుల్స్కి అయితే కష్టం, 30% మాత్రమే. సో మీరు ఏమైనా చేంజెస్ డివైన్ వల్ల అయితే అవ్వచ్చు. సో ఓకే. సో వన్ మోర్, ఈ పర్సన్ కరెంట్ ఎలా ఉంది తన లైఫ్లో ఏదో జరుగుతుందంట. తను ఏదో కోరుకున్నాడు. ఆ విషయం గురించి ఎక్కువగా లాంగ్ టైం నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఎక్కువగా ఇల్యూజన్స్, కన్ఫ్యూజన్స్, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్, వీళ్ళ మాటల వల్లే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ స్టిల్ తన లైఫ్లో అయితే తను చాలా ఏదో కోరుకున్నాడు. దాంట్లో యాక్షన్స్ కూడా తీసుకోబోతున్నాడు. యూనివర్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. న్యూ బిగినింగ్స్ వస్తాయి. మేబీ 30% అని చెప్పాను కదా, సో వాళ్ళకి అనుకుంటా మేబీ. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ చేయొచ్చు? ఓకే. సో ఈ పర్సన్ ఎన్ని రోజుల్లో, 5 నెంబర్ 2 పర్సన్ ఎన్ని రోజుల్లో కమ్యూనికేట్ చేయొచ్చు? ఎన్ని రోజుల్లో సో ఈ పర్సన్ కూడా అంతే. సో 5 వీక్స్ లోపు కమ్యూనికేట్ చేయొచ్చు మిమ్మల్ని. ఓకే. 2 to 5 వీక్స్. ఓకే. 2 to 5 వీక్స్, యా 2 to 6 వీక్స్, సారీ 2 to 6 వీక్స్ లోపు ఈ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయొచ్చు. సో కమ్యూనికేట్ చేసినా కూడా సో 30% వాళ్ళకైతే కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిగిలిన 70% చాలా స్నీకీ ఎనర్జీస్, చాలా ఓవర్ బర్డెన్, చాలా నెగిటివ్ ఎనర్జీ, సో చాలా డబల్ ఎనర్జీస్ అయితే నేను ఇక్కడ చూస్తున్నా. సో లాస్ట్ వన్ మోర్, ట్రస్ట్ చేయొచ్చా? ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చా? సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్కి అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే యూ హ్యావ్ టు కీప్ గో బికాజ్ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బట్ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ట్రస్ట్ చేయొచ్చా? వన్ మోర్ లాస్ట్ కార్డ్ ఫర్ యూ ప్లీజ్. ట్రస్ట్ చేయొచ్చా? ఇది లవ్ రిలేషన్షిప్ ట్రస్ట్ చేయలేము, ఎందుకంటే ఈ పర్సన్ ఎప్పుడు పేజ్లోనే ఉంటాడు. సో సింగిల్, ఒకటే పేపర్ పైన, ఒకటే పడవ మీద నడుస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి తప్పడిపోతాడు, లేదా మిమ్మల్ని అయినా దొబ్బేస్తాడు. చేయలేము. ఓకేనా? చేయలేము. చూడండి, డెత్, నో. ఓకే. సో నో, 2 కార్డ్స్ నో. ఓకే. సో చేయలేం. లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, ఈ కనెక్షన్ ఎవరైతే మీ క్యారెక్టరిస్టిక్స్ అయితే మీ పాయిల్ ఏదైతే, సో యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో అండ్ దట్స్ ఇట్. ఓకే. సో దట్స్ ఆల్ I had for you, pile number 2. Then I'll check with pile number 3 now. I'll go with pile number 3. Thank you so much for watching. Okay. సో మీకు ఈ పైల్ ఎంతవరకు రెజొనేట్ అయింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐఎమ్ సీయింగ్ హియర్, సో ఈ పర్సన్ ఏంటంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో నుంచి బయట రాలేడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, సో తనకి కూడా లిటిల్ బిట్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లే ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఓకేనా? సో థర్డ్ పార్టీ నెగిటివ్ ఎనర్జీ అనేది కాదు, కానీ మెయిన్ తన ఇంటెన్షన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఊరికే ఏది జరగదు. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3 చూద్దాం ఇప్పుడు మనం. థ్యాంక్ యూ సో మచ్. సో పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో ఈ లిప్స్టిక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఓకే, సో వాళ్ళ రీడింగ్ చూద్దాం.
ఓహ్! మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే వ్యక్తి. ఒక చిన్న విషయాన్ని కూడా ఓవర్ థింకింగ్ చేసేసి, నైట్‌లో ఏడ్చేసి, ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని అది అవసరం లేకపోయినా ఓవర్ థింకింగ్ చేస్తారు మీరు. సో, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు. ఎక్కువగా ఏంటంటే జరిగిపోయిన దాని గురించి రీగ్రెట్ అవుతూనే ఉంటారు. సో, అంత ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయితే రాదు మీలో. ఓకే. అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీరు. ఓకే. సో ప్రజెంట్ కూడా మీరు ఈ సిచ్యుయేషన్లోనే ఉన్నారు. అండ్ ఆల్రెడీ పాస్ట్లో జరిగిన దాన్ని అయితే స్టిల్ మర్చిపోవట్లేదు. అండ్ స్టిల్ న్యూ బిగినింగ్స్ కూడా లేవు మీ లైఫ్లో. ఓకే. సో మీరు ఎవరైతే మీ మనసులో అనుకున్న పర్సన్ ట్రస్ట్ వర్తీని పర్సన్ని నమ్మచ్చా, లేకపోతే ఏంటి నమ్మచ్చా లేకపోతే మోసమా అనేది చూద్దాము. సో ప్లీజ్ డివైన్ కనెక్ట్ పైల్ నెంబర్ 3 ఎనర్జీస్. పైల్ నెంబర్ 3 పర్సన్, పైల్ నెంబర్ 3 వాళ్ళు ట్రస్ట్ చేయొచ్చా. పైల్ నెంబర్ 3 పర్సన్ ఎనర్జీస్, పైల్ నెంబర్ 3 పర్సన్ వాళ్ళ లవ్డ్ పర్సన్ ఎనర్జీస్. సి ఓకే చీటర్. సో ఓకే ఐ విల్ సి. సో పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చా. పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఈ పర్సన్ని ట్రస్ట్ చేయొచ్చు. Please divine give me some accurate messages for pile number 3. Pile number 3. సో మోస్ట్లీ నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఎక్కువగా చూస్తున్నా. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా చూస్తున్నా. అండ్ దట్ టు ఫోకస్ ఎక్కువగా థర్డ్ పార్టీ పైన ఎక్కువగా అనిపిస్తుంది. బట్ ఈ రిలేషన్షిప్ అనేది కొంతమందికి కొంతమందికి ఒక 40-50% మెంబర్స్కి కార్మిక్ రిలేషన్షిప్. ఇది ఎండ్ అయితే అయిపోతుంది, టైంతో ఎండ్ అయిపోతుంది. ఓకేనా. సో టైం రావాలి, టైంతో ఎండ్ అయిపోతుంది. ఇది ఒక కార్మిక్ రిలేషన్షిప్. సో కర్మ టైం డిపెండెంట్. సో యూనివర్స్ బేస్డ్ మీ లెసన్ పూర్తి అవ్వగానే, మీ లెసన్ అనేది కంప్లీట్ అవ్వగానే మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది. క్లారిటీస్ వస్తాయి మీ రిలేషన్షిప్లో. కొంతమందికి 40 ఓకే 30-40 మెంబర్స్కి. రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే రిమైనింగ్ వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్. బట్ కానీ ఈ పర్సన్కి అయితే ఇంట్రెస్ట్ ఉంది మీ సిచ్యుయేషన్ మ్యానిపులేట్ చేయాలని ఉంది. ఎలాగైనా సిచ్యుయేషన్ మ్యానిపులేట్ చేసి మీ కనెక్షన్ ముందరికి తీసుకోవాలని ఉంది. బట్ కానీ ఏంటంటే ముందరికి రాలేక జస్ట్ థింక్ చేస్తున్నారు. ముందరికి స్టెప్ తీసుకోలేక జస్ట్ ఏంటంటే మెడిటేషన్ చేస్తూ కామ్గా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఏంటి అనేసి. సో అదే అనమాట. ఈ పర్సన్ రైట్ నో యాక్షన్స్ కూడా ఏం కనిపించట్లా అండ్ ఇంట్రెస్ట్ కూడా పెద్దగా కనిపించట్లా. సో మోస్ట్లీ తను చేసిందే రైట్ అనుకునే ఒక మొండి పర్సనాలిటీ ఉంది. అంటే ఇప్పటికీ రియలైజ్ అవ్వలేదు అని. ఓకేనా. సో పాస్ట్లో ఎలా ఉన్నిందో తెలియదు కానీ మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో అప్పటి నుంచి ఈ పర్సన్ రియలైజ్ అవ్వలేదు అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే. రైట్ నౌ ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం మనం. రైట్ నౌ పైల్ నెంబర్ 3 పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది. సో తను ఏదో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ సో చాలా పాజిటివ్ లైఫ్లోనే ఉన్నాడు. లైఫ్లో హ్యాపీగానే ఉన్నాడండి. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో డిస్కస్ చేయడము, మనీ విషయాలు కానీ, లేకపోతే తను ఏదో ఒక సాధించే దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టడం, ఫోకస్ పెట్టడము, ఓల్డ్ మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడము, మీటప్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ పర్సన్ కనెక్ట్ అయితే ఎప్పటికీ కనెక్ట్ అవుతాడు. సో విత్ ఇన్ 6 weeks లోపు ఈ పర్సన్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విత్ ఇన్ 2 to 6 weeks, 2 days to 6 weeks ఎప్పుడైనా కనెక్ట్ అవ్వచ్చు ఈ వీడియో చూసినప్పటి నుంచి. బట్ కానీ ఈ పర్సన్ అయితే కొంతమందికి కర్మ రిలేటెడ్ ఎండ్ అయిపోతుంది రిలేషన్షిప్. కొంతమందికి మాత్రము
సో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఈ పర్సన్ అంతకి ఈ పర్సనే బ్యాక్ స్టెప్ తీసుకోవడం నాకు అనిపిస్తుంది. ఇస్ దిస్ ట్రస్ట్ వర్తీనే అంటే యా ట్రస్ట్ వర్తీనే, అది కూడా ఫ్యామిలీ మెంబర్ అయితే ట్రస్ట్ వర్తీ. ఓకే, ఫ్యామిలీ మెంబర్ ఒక ఇండిపెండెంట్ పర్సన్ అయితే ట్రస్ట్ వర్తీ. సో లవ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ యా చూడండి, లవ్ రిలేషన్షిప్ ఎంతమంది ఉన్నారో కానీ ఇక్కడ. సో ఆ రిలేషన్షిప్ వాళ్ళు లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్ చేసిన, అంటే మీరు ఇన్వెస్ట్ చేశారు, బాగా కేర్ చేశారు, బాగా చూసుకున్నారు, బట్ కానీ ఈ రిలేషన్షిప్ అనేది అంత రిజల్ట్ అనేది ఇవ్వదు. ఓకే, ఎందుకంటే కర్మ రిలేటెడ్ ఒకనొక టైంలో అయితే ఎండ్ అయిపోక తప్పదు. ఓకే, సో వన్ మోర్ లాస్ట్ ఫర్ యూ, what is the guidance for pile number 3? Guidance for pile number 3, please don't give me some of the responses. Guidance for pile number. గైడెన్స్ ఏం లేదు, మీరు చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు, ప్రయారిటీస్ అర్థం కావట్లేదు, అద్దా అనేసి. సో ఉన్నదాన్ని ఫస్ట్ ప్రజెంట్ చూస్ చేసుకుని ఉన్నదాన్ని మూవ్ ఆన్ అవ్వండి, అప్పుడే మీకు మంచి లైఫ్ వస్తుంది. సో ఇంకా ఆలోచించడమే లేదు, మీరు ఆలోచించాలి, స్టెప్ తీసుకోవాలి. సో ఏదైతే ప్రజెంట్ మీ ముందర ఉందో దాన్ని తీసుకోండి. ఏదో వస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో దేనికోసమో వెయిట్ చేయాలని అయితే ఉండకుండా, సో ప్రజెంట్ మీ చుట్టూ చాలా ఆపర్చునిటీస్ కానీ చాలా వర్క్స్ కానీ ఉన్నాయి, చాలా వర్క్లు, చాలా పనులు ఏదైనా అవ్వచ్చు. సో దాని గురించి ఫస్ట్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వడమే, అప్పుడే మీకు మంచి క్లారిటీస్ కానీ, ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వాలంటే ఎండ్ అయిపోతుంది. సో ఓకేనా, అదంతా కర్మ రిలేటెడ్. మీరు ఎలా ఈ పర్సన్ ఐడెంటిఫై చేయాలి? ఓకే, మీకు ఆ డౌట్ కూడా ఉంటుంది, ఈ పర్సన్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి? ఈ పర్సన్ ఆల్రెడీ లాస్ట్ హోప్ కోల్పోయాడు ఈ రిలేషన్షిప్లో, అండ్ చాలా ఇమ్మెచ్యూర్ ఎనర్జీ, ఫూల్ ఎనర్జీ, బాధ్యతలు పట్టించుకునే వ్యక్తి కాదు, అండ్ డబుల్ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది. డబుల్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో జస్ట్ మీకు మాటలు చెప్పడమే, మీరు నా విష్ ఫుల్ఫిల్మెంట్ అది ఇది అనేసి. సో ఇలా ఐడెంటిఫై చేయొచ్చు ఈ పర్సన్ని. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఆల్వేస్ స్టెప్ తీసుకోకుండా నా చేతల్లో ఏం లేదు అనే టైప్ ఎక్కువ. ఓకే, ముందరికి స్టెప్ తీసుకోకుండా నా చేతల్లో ఏం లేదు, నేను ఏం చేయలేను, చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కాదు. సో ఆల్వేస్ నెగిటివ్లో ఉండడము, ఆల్రెడీ చెప్పాను నేను, నెగిటివ్ ఎక్కువ, తనకు తానే నెగిటివ్, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, చేస్తే ఏమవుతుందో, నేను భయపడిపోతాను, నన్ను ఎవరైనా కొట్టేస్తారు, ఇలాంటి ఎనర్జీస్ ఎక్కువ. సో ఓకే, మీ పర్సన్ ఇలాంటి పర్సన్ అయితే మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓకే, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. ఓకే, నేను ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డొనేషన్స్ ఆర్ హైలీ రికమెండెడ్. ఇఫ్ యూ వాంట్, ప్లీజ్ డూ గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బై బై.